చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడి ఘటనను ఖండించారు హరిరామ హరికృష్ణ రాధ మనోహర్ దాస్. రంగరాజన్ను ఆయన పరామర్శించారు. రంగరాజన్పై ఎవరో దాడి చేసిన వారు మూర్ఖ, మూఢ, అజ్ఞాన, పైశాచిక లక్షణాలతో కూడిన వారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధర్మం గురించి పోరాడుతున్న వ్యక్తిపై దాడిని ఇది హిందూ సమాజం మీద జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. పక్షం వాడు నన్ను తిట్టినా సరే, నన్ను బండబుద్ధి తిట్టినోడైనా సరే కనబడితే నేను ప్రేమిస్తా. ఎందుకంటే వాడు కూడా నా సాటి మనిషి, నా సాటి భారతీయుడు, నా సాటి తెలుగోడు. ఓన్లీ వీ షుడ్ హ్యావ్ ఇంటలెక్చువల్ వార్, నాట్ ఫిజికల్. అందుకని ఫిజికల్గా పోవడాలు, ఇలా దుర్భాషలు, ఈ దౌర్జన్యాలు, ఇది పిడివాదం, మూర్ఖవాదం. వాడెవడు చేసినా సరే మళ్ళీ టైటిల్ ఏవో పెట్టుకుని, మెడలో ఏవో వేసుకుని. సో కాబట్టి ఇలాంటి మళ్ళీ జరగకూడదు. ఇది చాలా శోచనీయం. అంత చదువుకున్న 30 ఏళ్ల వయసులో ఈ పౌరోహిత్యంలోకి వచ్చి వాళ్ళ నాన్నగారు చెప్పారని వారు లా చదివి వారి బాణీలో వారు ధర్మం కోసం దేవాలయాన్ని చూస్తూ, జనాన్ని ఎడ్యుకేట్ చేస్తూ, గోశాల చూస్తూ, అన్నదానం చేస్తూ, జనాన్ని మోటివేట్ చేస్తూ వారు ఎన్ని చేయాలని చేస్తుంటే అదేదో ఉరిమి మంగళం మీద పడినట్టు రెడిక్యులస్ కదండి, తప్పు కదండి.